హే గైస్ వెల్కమ్ టు ద డే 3. ఫోన్ని కంట్రోల్గా యూజ్ చేస్తూ స్టడీ అండ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం ఎలా. సో మనం పాస్ట్ 2 డేస్ నుంచి అయితే మనం ఏం నేర్చుకున్నాము అనేసి అని అంటే లైక్ డే 1లో అయితే మనం 3 రూల్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సో రూల్ నెంబర్ 1 ఏంటి అని అంటే, ఫస్ట్ మనం లేవగానే 30 minutes to 1 hour వరకు నో ఫోన్ యూజింగ్, అంటే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏం స్క్రోల్ చేయకుండా ఉండటం. అండ్ సెకండ్ ఏంటి అని అంటే, మనకి ఈ రోజు ఏమేం టాస్క్ ఉన్నాయి, ఏం అవుట్ స్టాండింగ్ టాస్క్ ఉన్నాయి, అవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ థర్డ్ ఏంటి అంటే, మనం నైట్ ఆ టాస్క్‌లలో ఏవైతే కంప్లీట్ చేశామనే వాటిని చెక్ మార్క్ పెట్టుకోవడం. సో అండ్ డే 2లో ఏంటి అంటే, మనం ఫాంటమ్ నోటిఫికేషన్ సిండ్రోమ్ అనేది ఫీల్ అవుతాం. అంటే ఫోన్‌కి ఏం నోటిఫికేషన్స్ రాకున్నా గూడా మనకు నోటిఫికేషన్స్ వచ్చినట్టయితే మనం ఫీల్ అవుతాం అట్లా. సో అందుకు మనం ఏం టిప్ యూజ్ చేసాం, సో ఫోన్‌ని వేరే రూమ్‌లో పెట్టేయడం. మనం ఒక రూమ్‌లో కూర్చుందాము. స్టడీ అండ్ వర్క్‌ని కంప్లీట్ చేసుకుందాము అనేసి మనమైతే పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు డే 3లో ఏంటి అంటే, మనం బోర్‌డమ్‌గా ఫీల్ అవుతాం. అంటే బోర్‌డమ్ అంటే ఏంటి అనేసంటే, చాలా బోరింగ్‌గా ఫీల్ అవుతాము. సో ఆ బోరింగ్‌గా ఎందుకు ఫీల్ అవుతాము అనేసంటే, మన డోపామైన్ అనేది రీసెట్ అవుతది. అంటే ఇన్ని రోజులు మనము నింపేసాం గదా! మన బ్రెయిన్‌ని మొత్తము ఇన్‌స్టాగ్రాము, నోటిఫికేషన్స్ అంటూ, స్నాప్ అంటూ, యూట్యూబ్ షార్ట్స్ అంటూ, అది ఇది అంటూ మొత్తం మన బ్రెయిన్‌ని ఫుల్‌గా నింపేసాం గదా! సో దాని నుంచి నిదానంగా డిలీట్ అవ్వాలి గదా థింగ్స్ అన్నీ. సో దానికోసం ఈ బోర్డమ్ అనేది ఫీల్ అవుతామనమాట. అంటే స్టడీ మీద మనకు ఫుల్‌గా కాన్సంట్రేషన్ అనేది రాదు. అంటే ఇది స్లోగా వస్తుందనమాట. ఇది రిమూవ్ అవుతుంటే అది ఫిల్ అవుతూ వస్తుందనమాట. స్టడీని ఫిల్ చేసుకుంటుంది. సో అంటే నేను అదే అనుకున్నాను. నేనెలా ఫీల్ అయ్యానంటే, ఏంటి నేను 2 డేస్ ఫోన్ యూజ్ చేయలేదు గదా! ఈరోజు నేను అసలు చదివేయాలి గదా! ఏంటి అనేసి అనుకున్నా. ఏంటి నాకు స్టడీ మీద స్టిల్ కాన్సంట్రేట్ రావట్లేదు. నేను 2 డేస్ ఇంత కష్టపడ్డాను గదా! అనేసి అనుకున్నా. కానీ నేను మళ్ళీ రీసెర్చ్ చేస్తే నాకప్పుడు అర్థమైందనమాట. ఏంటి నేను లైక్ 2 డేస్ ఫోన్ వాడలేదు. నేనెందుకు స్టిల్ ఇంకిట్లా బోరింగ్‌గానే ఫీల్ అవుతున్నాను. స్టడీ మీద ఇంకా నాకు కాన్సంట్రేషన్ రావట్లేదు అనేసంటే, అప్పుడు నాకు తెలిసిందనమాట. నువ్వు బోర్డమ్‌గా ఫీల్ అవుతున్నావంటే, యెస్ యూ ఆర్ గుడ్. నువ్వు కరెక్ట్ పాత్‌లో ఫాలో అవుతున్నావు అనేసి అర్థమంట. అంటే ఈ బోర్డమ్‌గా ఫీల్ అవ్వడం ఎందుకు అనేసంటే, మన బ్రెయిన్ డోపామైన్ అనేది రీసెట్ అవుతుంది. ఇది మొత్తం వేరే ఏమేమి ఉన్నాయో నీ బ్రెయిన్‌లో అవన్నీ తీసేస్తుంది అనేసి అర్థమంట. సో, మీరు కూడా ఫీల్ అయితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. యెస్, నేను కూడా బోరింగ్‌గా ఫీల్ అయ్యాను అనేసి. సో, నేనలా అనుకున్నా. ఓకే. నాకు ఇట్లా తెలుసుకుంటే టిప్ అంటే ఇట్లా నేను ఏం చేయాలి అప్పుడు? అంటే నాకు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా కదా! కొద్దిసేపు ఫోను చూడొచ్చా ఇట్లా అనేసి అనుకుంటే, నాకేం టిప్స్ నేను రీసెర్చ్ చేసి నాకు అర్థమైంది అనేసనంటే, మీరు బోరింగ్‌గా ఫీల్ అయినా, ఎట్లా ఫీల్ అయినా గూడా ఫోన్ అయితే వాడకండి. వాడకండి ఫోన్. అంటే మీరు స్టడీ టైమ్‌లో స్టడీ అనే పెట్టుకోండి. ఇంకా మీరు బోరింగ్‌గా ఫీల్ అయినా, ఎలా ఫీల్ అయినా గూడా అసలు వాడకండి ఫోను. అంటే మ్యూజిక్ ఇనొచ్చు. మ్యూజిక్ వద్దు, ఏది వద్దు. జస్ట్ ఏం చేయండి అనేసనంటే, ఆ టైంలో మీ స్టడీ మీద కూడా కాన్సంట్రేషన్ రావట్లేదు కదా! ఇంకా స్టడీ చేయండి. అంటే చదివినా మీకు ఎక్కట్లేదు అని అంటే మాత్రం ఒక 10, 15 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని నిదానంగా కొంచెం ఫ్రెష్ ఎయిర్‌కి ఎళ్లి కొంచెము తిరగండి అలా. లేదంటే మీ మమ్మీతో మాట్లాడండి కొంచెం సేపు. లేకపోతే మీ మమ్మీకి కుకింగ్‌లో హెల్ప్ చేయండి. మీ ఫాదర్‌కి వేరే వర్క్స్‌లో అలా హెల్ప్ చేసుకోండి. లేకపోతే మీ స్కిన్ కేర్ చేసుకోండి. మీ హెయిర్ కేర్ చేసుకోండి. సో, అంతేగాని ఫోన్ అయితే యూజ్ చేయకండి. అంటే ఇట్లా స్కిన్ కేర్, ఫేస్ కేర్ చేస్తుంటే మీరు డీవియేట్ అయిపోతారనమాట. ఓకే. ఇట్లా అనేసి. సో, అప్పుడు మీకనేది ఒక టైమ్ అని ఉంటది. అంటే మీకు సెల్ఫ్ టైమ్ అనేది కూడా మీకు దొరుకుతుందనమాట ఇక్కడ. సో, ఇది చాలా బ్యూటిఫుల్ టిప్ అనమాట నేను నేర్చుకుందిక్కడ. సో, నేను గూడా మంచిగా స్కిన్ కేర్ చేసుకునేదాన్ని, హెయిర్ కేర్ చేసుకునేదాన్ని. మంచిగా అనిపిచ్చిందనమాట నాకైతే అది బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. మమ్మీతో టైమ్ స్పెండ్ చేసేదాన్ని, ఫ్యామిలీ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయటం, జోక్స్ ఏసుకోవడం, నవ్వడం, లేకపోతే టెర్రస్ మీదకెళ్ళి సన్‌సెట్ చూడటం చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. ఓకే. వాట్ ఐయామ్ మిస్సింగ్ అనేది నాకు అర్థమైంది. అంటే నేను చేతిలోనే ప్రపంచం ఉంది ఇట్లా అనేది అనుకునేదాన్ని కానీ యెస్. బట్ ఏంటంటే, కొంచెం బయట ప్రపంచం గూడా తెలవాలి కదా! అనేది నాకర్థమైంది. అప్పుడు నేనెళ్ళి మంచిగా ఆ ఫ్రెష్ ఎయిర్‌కి తిరగటము మంచిగా అనిపిచ్చింది చాలా. నేనేం కోల్పోతున్నాను అనేదైతే నాకు బాగా అర్థమైంది. సో, మీరు గూడా ఇలా బోరింగ్‌గా ఫీల్ అయ్యారా? ఫీల్ అవుతే మళ్ళీ ఫోను పట్టుకుంటున్నారా? ఎలా అనేదైతే నాకు కమెంట్ అయితే ఖచ్చితంగా మీరు చేయండి. అండ్ మీకింకా లైక్ ఏమన్నా కొత్తగా